ఇంకొక విషయం అంటే 'జానీ మాస్టర్' ఇష్యూ రన్నింగ్‌లో ఉన్న టైంలోనే మళ్ళీ ఈరోజు యూట్యూబ్ స్టార్ ఎవరైతే 'హర్ష సాయి' ఉన్నాడో 'హర్ష సాయి' మీద కూడా కేసు నమోదవ్వడం జరిగింది. సేమ్ ఇదే ఇష్యూ మీద ఏదైతే మోసం చేశారో 2,00,00,000 తీసుకొని పెళ్లి చేసుకుంటా అని మోసం చేశాడని చెప్పి ఆమె కూడా రేప్ కేసు పెట్టడం జరిగింది. ఎట్లా చూడాలి సార్ మరి? ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. నిజానిజాలు తెలియదు. ఇప్పుడు అతను పెళ్లి చేసుకుంటా అన్నాడు. పెళ్లి చేసుకుంటా అన్నాడు. డబ్బులు ఇచ్చానంటున్నావు. సినిమా తీసింది ఈ అమ్మాయి, ఒక సినిమా దిగిలింది. నువ్వు మీరిద్దరి మధ్య బంధానికి మీరేదో బంధంలో ఉన్నారు, ఒకరికొకరు పూసుకుని రాసుకున్నారు, నువ్వు డబ్బులు పెట్టావంటే బంధం ఉండబట్టే కదా. ఇవాళ అతను పెళ్లి చేసుకుని మీ ఇద్దరు పర్సనల్ మ్యాటరు. మీ పర్సనల్ ఒకరికొకరు ఏదో ఒకటి మోసం, నువ్వు మోసం చేసావు, అతను మోసం చేసావు, ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది పెద్దాన్ని. ఇప్పుడు అమ్మాయి విషయం ఏంటంటే 2 ఏళ్ళు ఎన్నో ఏళ్ళు సినిమా కూడా తీసింది ఆ అమ్మాయి, ఇతను హీరోగా సినిమా తీసింది. బిగ్ బాస్లో పార్టిసిపేట్ అయ్యింది. 2 కోట్లు ఇచ్చిందంట తనకి. ఆ 2 కోట్లు ఎలా అమ్మా, ఎంత ఏమీ లేకుండా ఎలా ఇస్తావు 2 కోట్లు? ఇవ్వలేదు కదా. ఎవరు నువ్వు ఇస్తావు? నువ్వు ఇచ్చావంటే ఊరికి ఇవ్వవు కదా. ఏదో అతని నుంచి ఇది ప్రయోజనం ఉండే ఇచ్చావు. లేదు ప్రయోజనం ప్రేమించి ఇచ్చాను, ప్రేమించాను, అందుకని ప్రేమించానని నువ్వు 2 కోట్లు ఇస్తున్నావు, ఇచ్చావంటే అది నీ కర్మ. అది నువ్వు ప్రేమించావని అంత అంత గుడ్డిగా, అంత బ్లైండ్గా వాడు ఏంటో తెలియకుండా రేపు పెళ్లి చేసుకుంటారో లేదో తెలియకుండా 2 కోట్లు ఇచ్చేసి, నీ జీవితాన్ని ఇచ్చేసి, నీ శీలాన్ని ఇచ్చేసి, అంతా చేసేసి ఇవాళ నేను మోసపోయానంటే నీ చేతకాంతానికి, నీ మూర్ఖపు బిహేవియర్కి, నీ క్యారెక్టరు, నీ లూజ్ క్యారెక్టర్కి నిన్ను నిందించుకోవాలి. అంతే ఊరే ఇప్పుడు ఎట్లా అయిందంటే ఒక ఫ్యాషన్ అయిపోయింది. పెద్ద 4 ఏళ్ల క్రితం నన్ను ఇలా చేశాడు, 3 ఏళ్ల క్రితం ఈ మీ టూ అనేది వచ్చినాక ఇక ఆడాళ్ళు అంటే ఏంటంటే వాళ్ళు ఒక కంప్లైంట్ ఇస్తే విచారణ లేకుండా కేసులు ఫైల్ చేసేయటం, సెక్షన్లు వేసేయటం, లోపల వేసేయటం. ఇప్పుడు జానీ మాస్టర్ చూడండి, ఇచ్చింది అమ్మాయి రిపోర్ట్. అది ఏంటి పూర్వాపరాలు ఏంటి? అది నిజమెంత, దాంట్లో అబద్ధం ఎంత? ఒక ఆడపిల్ల చెప్పిందంటే అదేమి గాస్పెల్ ట్రూత్, వేదవాక్యం కాదు కదా. ఏంటి అమ్మాయి చెప్పిన దాంట్లో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది? చెప్పిన దాంట్లో ఆస్కారం ఉంది అంటాం వేరు, ఆధారం ఉంది అంటాం వేరు. ఆస్కారం ఉంది అందుకని మీకు సెక్షన్లు పెట్టామంటే ఏం బుద్ధి ఉంది, అర్థం ఉందో లేదు. జరిగి ఉండొచ్చు అనుమానం, జరిగి ఉండొచ్చు అనుమానం మీద మీరు పోస్కో కేసులు కూడా పెట్టేస్తారా? అది రేపు తేలుతుంది కాదు, తప్పుని తేలుతుంది, అమ్మాయి తప్పుని తేలుతుంది. అప్పుడు ఇతనికి ఈ జీవితాన్ని మీరు తిరిగి ఇవ్వగలరా? ఇతను పోయిన పరువుని తిరిగి ఇవ్వగలరా? ఈయనకి పోయిన ఈ జీవితాన్ని తిరిగి ఇవ్వగలరా? కెరీర్ అయిపోయినట్టు కదా. దానికి ఎవరు బాధ్యులు? ఇప్పుడు ఆ అమ్మాయి బాధ్యులు కాదు కదా. ఇప్పుడు ఆ అమ్మాయికి శిక్షిస్తారా? సో చాలా అధ్వానంగా ఉంది సిస్టమే దరిద్రంగా. అందుకనే ఆ సిస్టాన్ని అడ్వాంటేజ్ తీసుకుని ప్రతి ఒళ్ళు నన్ను రేపు చేశాడు, నన్ను చేశాడు. పడుకున్నప్పుడు కలిసి తిరిగినప్పుడు పార్కులు ఎక్కడ కడితే అక్కడ వెళ్ళి దొబ్బించుకున్నప్పుడు సమగా ఉంటుంది. ఇవాళ ఎప్పుడైతే మీ తేలేదు రివర్సు, నన్ను మోసం చేశాడు. అది మగవాడు ఎవడన్నా కూడా నన్ను మోసం చేసి దాన్ని పెడితే సరిపోద్ది. అసలు మగవాళ్ళు కూడా అది తీసుకోరుగా. అదే కదా, ఆడదైతే తీసేసుకుంటారు. ఏంటంటే ఆడది సంపద చూపించారు ఖచ్చితంగా ఆడది. అందుకని ఆడదనగానే సత్య అరుంధతి, సతీ సావిత్రి. మగవాడు అనగానే రావణాసురుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు. ఇది కరెక్ట్ కాదు అన్నాను. ఈ లింగ చట్టంలో కూడా ఈ లింగ భేదం ఉండకూడదు. తప్పు ఎవరిదేని చూడాలి, చూసిన తర్వాత ఆడైనా మగైనా ఎవరైనా ఒకటే. ఇవాళ సమాజం ఎంతో అడ్వాన్స్ అయిపోయింది. ఆడవాళ్ళు మగవాడితో పోటీ పడుతున్నారు అనే విషయాల్లో. మగవాడు ఎలా ఆడదాన్ని ట్రాప్ చేస్తున్నాడో ఆడది కూడా మగవాడిని అలా ట్రాప్ చేస్తుంది. ఇది జరుగుతున్న సత్యం. ఈ సత్యంలోకి రావాలి ఈ చట్టాలు. ఎవరు పడితే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేస్తారు, అని తీసి ఒకరు వేసేస్తారు. ఆ తర్వాత కాదు తేలిన ప్రయోజనం పోయింది. కనుక ఏమంటుందంటే నాకు న్యూడ్ ఫొటోస్ అవి పెట్టి, వీడియోలు అవి పెట్టి నాకు బ్లాక్మెయిల్ చేశాడు అంటుంది ఆమె. ఎందుకు బ్లాక్మెయిల్ చేశాడు? ఇవాళ కదా నువ్వు కేసు ఇస్తున్నావు, అందుకని బ్లాక్మెయిల్ ఎందుకు చేస్తాడు? నువ్వు పెళ్లి చేసుకోమన్నా చేసుకోనంట. ఇప్పుడు కాదు అతను చేసుకోనని కూడా అంటలా, ఇప్పుడు కాదు అని అంటున్నాడు. ఇప్పుడు కాదు ఏ కారణం, అతని కారణం ఏంటో, అతని సైడ్ ఏంటో తెలియదు. ఇప్పుడు వాళ్ళ నాన్నగారితో కూడా నీకు బాగా బంధం ఉంది. ఆ ఇంట్లో నువ్వు కేవలం దూరంగా కాకుండా ఆ ఇంట్లో పరిచయం ఉన్న వ్యక్తివి ఉండగా ఏ కారణం చేత వాళ్ళు కాదంటే ఆడపిల్ల పెళ్ళి ఉందా ఇంకోటి, ఏ కారణాలు తెలియదు, మనకు తెలియదు. అతను పెళ్ళి ఇప్పుడు కాదు అని దాట వేస్తున్నాడు. దానికే నన్ను రేప్ చేశాడు. రేపు కాదుగా, నువ్వు కలిసే ఉండవు కదా, లివింగ్ టుగెదర్. మీరిద్దరు కలిసి బతకబట్టే నువ్వు 2 కోట్లు ఇవ్వగలిగావు. నువ్వు కలిసి ఉన్నంతకాలం కలిసి లివింగ్ టుగెదర్, మేమిద్దరు ఒకటి. నీకు తేడా రాగానే ఆయన రేప్ చేశాడు. ఏం బుద్ధి లేని మాటలు అయ్యి కరెక్ట్గా లేదు. అది చాలా అసహ్యం ఉంది. కానీ పూర్తి వివరాలు వచ్చేదాకా ఇప్పుడు నేను అంటుంది కూడా అమ్మాయి తప్పని నేను అనేట్లా.
కానీ ముందు పూర్తి వివరాలు హర్ష సాయి కూడా రెస్పాండ్ అయ్యారంట. అది పూర్తి వివరాలు త్వరలో బయట పెడితే మా లాయర్ కూడా వస్తాడు మీడియా ముందుకు. అంతే, పూర్తి వివరాలు బయట పెడితే బయటకు వస్తాయి. కానీ ఈ దందా ఆగాలమ్మా. ఇది చాలా దౌర్భాగ్యం. ఈ దందా అయితే అసలు ఎవరు ఏ మగవాడు బతకలేడు. మగవాడు కొంచెం పేరు వచ్చి సెలబ్రిటీ అంటే వాడిని ఏమైనా, ఏ అమ్మాయి అయినా ఏదైనా చేయొచ్చు. ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేసి లోపల పెట్టేస్తాం సిస్టమ్ ఉన్నాక. ఎవడైనా ఏముంది, రేపు ఒక పెద్ద హీరో మీద కూడా ఒక అమ్మాయి అనొచ్చు, ఒక పెద్ద డైరెక్టర్ మీద కూడా ఒక హీరో, ఒక ప్రొడ్యూసర్ వినపడుతుంది. ఏముంది, ఈజీగానే ఇచ్చు. ఇప్పుడు నేను డైరెక్టర్ ప్రొడ్యూసర్గా నేను నా దగ్గరికి వస్తారు చాలామంది. వేషం కోసం వచ్చేవాళ్ళు ఉన్నారు, అసిస్టెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ పని చేయడానికి అడిగేవాళ్ళు ఉన్నారు, వస్తూ ఉంటారు. ఎవడో అమ్మాయి వస్తుంది, వేషం కోసం వస్తుంది, నేను ఇవ్వలేదు, ఆ అమ్మాయికి ఇవ్వకుండా ఇంకోళ్ళకి ఇచ్చాను. ఆ అమ్మాయికి నా మీద కోపం. ఆయన దగ్గరికి వేషం కోసం వెళ్తే నా చేయి పట్టుకుని లాగాడు అంటుంది. ఏంటి ఆధారం? ఏమిటికి వేసేస్తారు లోపల. అదే జరుగుతుంది ఇప్పుడు. అది ఇలాగ చేయడం వల్ల ఇలాంటి కొంతమంది అమ్మాయిలు అన్డ్యూ అడ్వాంటేజ్ తీసుకుని బిహేవ్ చేస్తున్నారు. దీంట్లో నార్సింగ్ అనేది ఒక అడ్డా అయిపోయింది వీళ్ళకి. నార్సింగ్లో ఒక అడ్డా. వీళ్ళు ఒక అమ్మాయి కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఇమీడియట్గా దానికి ముందు అంతే చట్టాన్ని రాంగ్ ట్రాక్లో పట్టిస్తున్నట్టు ఆడవాళ్ళ మీద ఉన్న విలువల్ని ఇలాగూ దిగజారుస్తున్నట్టే. మగవాడి కెరియర్ పరిస్థితి ఏంటి ఒకవేళ నిజంగా ఇది జరగలేదని ప్రూవ్ అయితే మరి వాళ్ళ కెరియర్ అంతే. ఇప్పుడు ఉన్నాయి శిక్ష. అమ్మాయి ఫాల్స్ కేసు పెట్టినందుకు అమ్మాయికి శిక్ష ఉంటుంది, ఆ అమ్మాయి శిక్ష ఉంటుంది. కానీ దానివల్ల ఇతర కెరియర్ తిరిగి రాదు కదా, పోగొట్టుకున్నది రాదు. అందుకని నేను అనేది అంటే వచ్చింది 100 కంప్లైంట్ రాదు. వస్తే మీరు పూర్తి విచారణ చేసి అటు ఇటు రెండు పక్కల విచారణ చేసి ముందుకెళ్ళండి. అంతే తప్పితే అమ్మాయి కంప్లైంట్ ఇచ్చారు కానీ అది వాదంలాగా, అది గాస్పెల్ ట్రూత్ లాగా అమ్మాయి చెప్పిన దాన్ని ఆ అమ్మాయి చెప్పింది ఏం పెడితే దాని ప్రకారం సెక్షన్లు వేసేయటమే. ఈ అమ్మాయి చెప్పింది ఎంతవరకు నిజం, ఏ దెబ్బ దిగులతో చెప్తుంది, ఏ కోపంతో చెప్తుంది, ఏ అసూయతో చెప్తుంది, ఏ ఈర్ష్యతో చెప్తుంది, లేదు ఏ పగతోడు చెప్తుంది, ఏదో ఉండాలి కదా. ముందు అమ్మాయిని చేయాలి. కౌంటర్ వీళ్ళని అడిగి అన్ని తిరిగి చేసి మీకు ఆధారాలు దొరికినప్పుడు ఎస్ ఈ మాట కలుస్తుంది, సో ఇక్కడ తప్పు ఉంది, ఇలా చేసాడు తప్పు అని పెట్టండి, సంతోషం. ఏమీ లేకుండా అసలు విచారణది ఏమీ లేదు, టప్పన వేసేసి ఫోక్స్ కేసు. అరే మా ఫోక్స్ కేసు అంటే దానికి ఆధారం కావాలి. ఒకసారి సుప్రీంకోర్టులో కేసులో తిట్టాడు కూడా జడ్జి ఒక లాయర్ని, ఇదో కేసులో. ఇలా పెడితే మీ ఇష్టం వచ్చేటి సెక్షన్లు పెడతారా, సెక్షన్లు పేపర్లో ఉన్నాయి కనుక మీ ఇష్టం వచ్చి పెడతారా, ఈ సెక్షన్కి ఏ ఆధారంతో ఈ సెక్షన్ పెట్టారని అడిగాడు. వాడికి సమాధానం లేదు, దాంతో వెనక పంపించాడు ఆయన. అలా రివ్యూ అని చెప్పి పంపించాడు. అంటే అలా జరుగుతుంది. ఒక సెక్షన్లు పెట్టేటప్పుడు పోలీస్ ఆఫీసులో ఈ సెక్షన్కి ఆధారం కావాలి. ఏం ఆధారం ఉంది, ఈ ఆధారం ప్రకారం మాకు సాక్ష్యాలు, డైరెక్ట్ సాక్ష్యాలు ఎప్పుడు సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఉంటుంది పోలీస్ దగ్గర. సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్, ఈ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అంటే పరిస్థితులను బట్టి. సో సో ఈ పరిస్థితిలో రెగ్యులర్గా అతను ఈ చోటుకు వచ్చేవాడే కనుక ఈ అమ్మాయి చెప్తుంది అక్కడ అన్నప్పుడు ఈ అమ్మాయి అక్కడికి వచ్చే సందర్భంలో వీళ్ళు ఎదురుగా ఉండేవాళ్ళు చూశారు. సో ఈ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఇలా ఉంటాయి. ఈ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉందా కనీసం అదనే లేదు, అది లేదు. అన్నీ రేపు షూటింగ్ స్పాట్లో రేపు చేశాడట. 150 మంది ఉంటారు షూటింగ్ స్పాట్లో. రేపు చేస్తే తెలియదు ఎట్లా, ఎంత సీక్రెట్గా చేయగలడు. అందుట్లో వ్యాన్ ఏమన్నా క్యారవాన్ ఎప్పుడు కూడా దూరంగా ఎక్కడో బెటరు. అక్కడ ఎందుకంటే వెళ్ళి రావడానికి టక్కనే జస్ట్ ఒక 100 అడుగుల దూరంలోనే ఉంటుంది. సో ఇది సాధ్యం కాదు. అందుకని ఒక అరుపు అరిస్తే తెలిసిపోద్ది. ఇది ఏమీ లేకుండా పెట్టేశారు ఫోక్స్ కేసు. అమ్మాయి అందట అది చాలా తప్పు, చాలా దారుణం జరుగుతుంది. ఇప్పుడు ఇది కూడా దీంట్లో నిజాలు తెలియదాకా తొందరపడి హర్ష తప్పని కానీ, హర్ష నాకు మిత్రుడు కాదు, ఈ అమ్మాయి నాకు శత్రువు కాదు, బట్ పరిస్థితులు కరెక్ట్గా లేదు. థ్యాంక్ యూ సార్. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి అవర్ ఛానల్.